బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. 24 గంటల్లో కమిషన్ కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక వచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సీఎం సూచించారు. 24 గంటల్లో కమిషన్కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎస్సీ వర్గీకరణ గురించి అధికారులకు ఆర్డర్స్ జారీ చేశారని అనుకోవచ్చా ప్రభుత్వం? రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ. ఎస్సీ వర్గీకరణ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా 1 మెన్ కమిషన్ ను ఏర్పాటు చేయాలి. 1 మెన్ కమిషన్ సంబంధించి కూడా 24 గంటల్లోనే ఈ 1 మెన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు అధికారులకు కూడా ఆదేశించిన నేపథ్యం ఉన్నది. మరోవైపు 60 రోజులకు సంబంధించి కూడా ఈ కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే ఎస్సీ వర్గీకరణ చేపడితే దాంట్లో ఉపవర్గీకరణకు సంబంధించి కావచ్చు, వర్గీకరణలో సంబంధించిన విధి విధానాలకు సంబంధించి 60 రోజుల్లో ఈ పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని కూడా కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆయన ఈరోజు సబ్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. భేటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు ఇక మిగతా సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు పాల్గొన్నారు. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రతిపాదన తీసుకోవాలి. దీనికి అనుగుణంగానే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి. తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాతనే నోటిఫికేషన్లు జారీ చేయాలని కూడా ఆయన కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక సుప్రీంకోర్టు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా పలు దశాబ్దాలుగా ఈ ఎస్సీ వర్గీకరణ పైన కూడా దీనిపైన పోరు జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు వర్గీకరణ చేపట్టాలని కూడా నిరసనలు వ్యక్తమైన నేపథ్యంలో ఒకవైపు దశాబ్దాలుగా దీనిపైన కూడా ఆ కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యం. హరీష్, అయితే ఈ ఎస్సీ వర్గీకరణకి అమలు చేయవద్దని చెప్పి మరి మాల సామాజిక వర్గం నేతలు ఇప్పటికే కొంతమంది మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వ్యతిరేకత మాల సామాజిక వర్గం నుంచి ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాన్ని కూడా చారిత్రాత్మకమైన తీర్పు కూడా వెలువరించింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ వర్గీకరణకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఒకవైపు రిజర్వేషన్లకు సంబంధించి ఈ రిజర్వేషన్ లో వెనుకబడిన వర్గాలకు సంబంధించి సబ్కోటా కల్పించేందుకు ఉపవర్గీకరణ చేపట్టొచ్చు అని కూడా చెప్పింది. దాంట్లో విద్యా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లతో పాటుగా ఉపవర్గీకరణ చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. పూర్తిగా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సంబంధించి ఇక్కడ మాల సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ ఉపవర్గీకరణ చేపడితే ఏ విధంగా ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించి ఆ ఉపవర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం ఇచ్చింది. కాబట్టి ఇందుకు అనుగుణంగా కూడా ఈ కమిషన్ ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసిన ఆ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక విధి విధానాలకు సంబంధించి ఎందుకంటే ఈ వర్గీకరణ ద్వారా పూర్తిగా ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మాల కావచ్చు, మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించి ఒకవైపు మాల సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యం దానిపై రిజర్వేషన్లకు సంబంధించి కూడా వాళ్ళు కుదింపు జరుగుతుందని కూడా వాళ్ళు ఏదైతే నిరసనలు తెలుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు దీనికి సంబంధించి దీనికి ఈ రోజు అంటే కాసేపటి క్రితం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఆయన నిరసన తెలిపిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక ఈ
ఏదైతే ఈ కీలకమైన నిర్ణయానికి సంబంధించి కూడా ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేశారు. ఆ ఏకసభ్య కమిషన్ సంబంధించి కూడా ఈ పూర్తి విధివిధానాలు, ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మాలలకు ఏ విధంగా రిజర్వేషన్లు ఉండాలి, ఒకవేళ ఉపవర్గీకరణ చేపడితే దాంట్లో వాళ్ళకు రిజర్వేషన్ల కోట కావచ్చు, విద్యా ఉద్యోగ పరంగా కావచ్చు, ఉపాధి కల్పనకు సంబంధించి ఆ ఉపవర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్లు విధి విధానాలు ఏ విధంగా ఉండాలి దానిపైన కూడా పూర్తిగా ఈ 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కూడా కీలకమైన ఆదేశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి జారీ చేశారు. కాబట్టి ఈ వర్గీకరణ పూర్తిగా అందరికీ అనుగుణంగా వర్గీకరణ వస్తేనే ఈ ఏకసభ్య ఏదైతే ఆ రిపోర్టును కూడా అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి అందుకు అనుగుణంగానే ఇప్పుడు అధికారులను ఆదేశించారు. వర్గీకరణ సంబంధించి కూడా ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించి వర్గీకరణ ఏ విధంగా జరిగిందని కూడా పూర్తిగా లోతైన విశ్లేషణ చేసిన తర్వాతనే ఈ ఫైనల్ సబ్ కమిటీకి సంబంధించి కూడా ఈ రోజు భేటీ అయింది. దీంట్లో 60 రోజుల తర్వాత ఈ ఏకసభ్య కమిషన్ సంబంధించి నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేయనున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.